ఆంధ్రప్రదేశ్ కు ప్యాకేజీ ఇచ్చి అండగా ఉండాలని విభజన సమయంలోనే నిర్ణయించి ఉండాల్సిందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇప్పుడు కనీసం ఆర్థిక లోటు కూడా పోర్చటం లేదన్నారు. అందుకే వాస్తవ పరిస్థితులపై చర్చిస్తున్నామన్నారు. ఇప్పటికే 2 ఏళ్లు పూర్తయ్యాయని వచ్చే 3 ఏళ్లైనా పూర్తిగా సహకరించాలని అన్నారు. అయితే వాస్తవ పరిస్థితులను మరుగున పరుస్తూ విపక్షాలు అనవసర రాద్ధాంతాలు చేస్తున్నాయన్నారు. విభజన చట్టంలోని అన్ని హామీల అమలుతో పాటు ప్రత్యేక హోదా సాధించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. కాబట్టి 2 ఏళ్లు అయింది, ఇంకా 3 ఏళ్లు ఈ ప్రభుత్వానికి మనకు కానీ కేంద్రానికి కానీ అధికారం ఉంది. ఈ 2-3 ఏళ్లలో వాళ్ళు పూర్తిగా సహకరించాలి. అదే మరిగా మీరు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కావాలని కొన్ని పార్టీలు మనల్ని రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నారు. ప్రజాహితం కోసరం కాదు, ప్రజల కష్టాలు తీర్చడానికి కాదు, ఇంకా ప్రజల్ని ఇబ్బంది పెట్టాలని ఆలోచిస్తున్నారు. నేను ఆలోచించేది, నేను ఎక్కడా ఎవరితో రాజీ పడడం లేదు, రాజీ పడవలసిన అవసరం నాకు లేదు. మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి, రాజశేఖర్ రెడ్డి నా పైన 25 ఎంక్వైరీలు వేశాడు, 25 సార్లు కోర్టుకు వెళ్ళాడు. ఏమీ చేయలేకపోయాడంటే నిప్పుల్లాగా బ్రతికాను కాబట్టి ఎవరూ ఏమీ చేయలేకపోయారు. నేను తలొగ్గితే, నేను ఏదైనా కొంత సంయమనం పాటిస్తే అది ప్రజల కోసం పాటిస్తున్నాను తప్ప ఇంకోటి కాదనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విషయాన్ని ప్రతి ఒక్క నాయకుడు అర్థం చేసుకోవాలి, ప్రతి ఒక్క కార్యకర్త అర్థం చేసుకోవాలి, ప్రజలకు చెప్పాలి. మనకుండే మార్గాలు, మనకుండే ఇబ్బందులు, మనం ఏ విధంగా పోతే రాష్ట్రానికి న్యాయం జరుగుతుందో దానికోసం నేను ప్రయత్నం చేస్తున్నా. అదే మరిగా కేంద్రంతో 19-20 సార్లు వెళ్ళాను, అనేక సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చాను. మొన్న కూడా ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు, కరువు విషయంలో కలిసినప్పుడు నేను చాలా స్పష్టంగా ప్రధానమంత్రి గారిని విజ్ఞప్తి చేశాను. నేను ఒక మాట చెప్పాను, మేము ఇబ్బందుల్లో ఉన్నాం. ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రజానికం ఒక పక్క అవమానం జరిగింది, ఇంకొక పక్క అన్యాయం జరిగింది, ఇంకా గాయం మానలేదు. కాబట్టి మీరు సహకరించమని, హెల్ప్ చేయమని కోరాను. వారు నాకు ఒక హామీ ఇచ్చారు, తొందరలోనే పిలుస్తాను, నేను కూడా అన్ని ఎగ్జామిన్ చేసి తొందరలోనే పిలిచి న్యాయం చేస్తానని చెప్పి హామీ ఇచ్చారు. మళ్లీ ఈ సభ ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని కోరదాం, విభజన చట్టంలో ఉండే అన్ని కూడా పరిష్కారం చేయమని, ప్రత్యేక హోదా కూడా ఇచ్చి, అదే కాకుండా మనకు అన్ని రాష్ట్రాలతో సమానంగా పైకొచ్చే వరకు హెల్పింగ్ హ్యాండ్ కూడా ఇమ్మని, చేయూతనిమ్మని మనమందరం కోరదాం. ఇది సాధించే వరకు ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేస్తాం. దీన్ని ఏకగ్రీవంగా ప్రతి ఒక్కరు కూడా ఆమోదించవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, ఈ సమాచారం కూడా ప్రజలకు ఎప్పటికెప్పుడు అర్థం చేసుకొని మనం చెప్పాల్సిన అవసరం ఉంది. నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ సమాచారం మీరు చూస్తే, నేను 9 సంవత్సరాలు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, ఎలాంటి సమాచారం అప్పుడు లేదు. కానీ ప్రజలు మాత్రం అన్యాయం జరుగుతుందని ఆ రోజు అభద్రతా. టీడీపీ మహానాడు తిరుపతిలో అట్టహాసంగా ప్రారంభమైంది. అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్లో జరుపుకుంటున్న తొలి మహానాడు అవడంతో ఎండను సైతం లెక్క చేయకుండా భారీగా ప్రతినిధులు తరలివచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని, విభజన చట్టంలోని అన్ని హామీలు అమలు చేయాలని కేంద్రాన్ని కోరుతూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. తొలి రోజు మహానాడు విశేషాలను మా ప్రతినిధి పిఎంఆర్ అందిస్తారు. ఓవర్ టు పిఎంఆర్. థ్యాంక్ యూ వరప్రసాద్. 3 రోజుల పాటు జరిగే ఈ మహానాడు కార్యక్రమం తొలి రోజు ముగిసింది. మొత్తం ఈరోజు 9 తీర్మానాలు చేపట్టాల్సి ఉండగా 8 తీర్మానాలను సమయాభావం వల్ల 8 తీర్మానాలు మాత్రమే చేపట్టడం జరిగింది. ఇక ఈరోజు తొలి రోజు హైలైట్స్, మహానాడులో హైలైట్స్ విషయానికి వస్తే 8 తీర్మానాల్లో ప్రధానంగా చూసుకుంటే ప్రత్యేక హోదా అంశానికి సంబంధించి, విభజన హామీల అమలుకు సంబంధించి ప్రధానంగా తీర్మానం చేయడం రాజకీయంగాను, అలాగే రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన సంఘటనగా చెప్పుకోవచ్చు. ఇక ఇతర విషయాలకు వస్తే ఈరోజు పెద్ద ఎత్తున కార్యకర్తలు, ప్రతినిధులు తరలి రావడం జరిగింది. అంచనా మేరకు అంటే 30,000 మంది ప్రతినిధులు వస్తారన్న అంచనా మేరకు దానికి తగ్గట్టుగానే ప్రతినిధులు కూడా హాజరైనట్లుగా మనకి పార్టీ వర్గాల ద్వారా సమాచారం ఉంటుంది. సో ఓవరాల్ గా చూసుకుంటా ఉంటే అంశంతో పాటుగా
ఒక కీలకమైన ప్రకటన కూడా చేయడం జరిగింది. ఓబీసీ అంటే అగ్రవర్ణాల్లోని పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా రిజర్వేషన్ అమలు చేసే విధంగా చర్యలు తీసుకుంటాం. పల్స్ సర్వే పూర్తయిన తర్వాత దానికి సంబంధించిన ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఇది ఒక కీలకమైన నిర్ణయంగానే వేదికగా మహానాడు వేదికగా ఆయన ప్రకటించడం జరిగింది. దీంతో పాటుగా ఒక కార్యకర్తల ఉత్సాహాన్ని, నేతల్లో కొంత ఉత్సాహాన్ని పెంపొందించే విధంగా ఒక కామెంట్ కూడా చేయడం జరిగింది. విధానాలను, చట్టాలను మనం రూపొందిస్తాం, దాన్ని ఖచ్చితంగా అమలు చేయాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంది అని చెప్పడం ద్వారా కొంత అధికారుల పెత్తనం జరుగుతోంది, రాష్ట్రంలో అధికారులదే పెత్తనంగా ఉందన్న అభిప్రాయం కార్యకర్తల్లో కొంతమంది నేతల్లో ఉంది. దాన్ని తుడిచేసే మహానాడు వేదిక చంద్రబాబు నాయుడు చేయడం జరిగింది. దీంతో పాటుగా మహానాడు వేదిక మీదే కొంతమంది నేతలు కాలంగా టీడీపీకి, బీజేపీకి కొంత గ్యాప్ వస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఈ సందర్భంలో బీజేపీకి కొన్ని చురకలు కూడా అంటించిన పరిస్థితి. బీజేపీ మాజీ ఎమ్మెల్సీ అరికెల రైట్, థ్యాంక్ యూ పిఎంఆర్.